గురుగారు, గురు పరంపర వైభవం గురించి మీ మాటల్లో. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శంకరాచార్యం. ఇలా గురు పరంపర అనేటటువంటిది మనకి చాలా అద్భుతం. ఎక్కడి నుంచి గురు పరంపర ఆరంభమైంది అంటే నారాయణుడి దగ్గర నుంచి ఆరంభమైందండి. నారాయణుడి నుంచి ఆయన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి యొక్క సంతానమైనటువంటి నారాయణం పద్మభవం వసిష్ఠం, వశిష్ఠుల వారు, ఆయన సంతానమైన శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆయన కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడి యొక్క కొడుకు వ్యాసుల వారు. ఇలా నారాయణం పద్మభవం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం, ఆయన సంతానం శుకం, ఆయన యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు వారు. గౌడపదం గోవిందుడు ఆయన యొక్క శిష్యుడు. అలా ఆయన యొక్క శిష్యులు ఆదిశంకరులు, ఆయన శిష్యులు మళ్ళీ ఇంకొక నలుగురు అద్భుతంగా సురేశ్వరాచార్య, పద్మపాదాచార్య, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. అలా ఆచార్య పరంపర ఈ భూమి మీద కొనసాగుతూ వస్తోంది. అలాగే మధ్వులకి మధ్వ సంప్రదాయంలో ఉండేటటువంటి గురు పరంపర, వైష్ణవులకి విఖనస సంప్రదాయంలో ఉండేటువంటి వైఖానసులకి వాళ్ళ గురు సంప్రదాయము, వైష్ణవులకి వాళ్ళ యొక్క రామానుజ సంప్రదాయము. ఇలా గురువు అనేటటువంటిది ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు దర్శించి పరంపరగా కింద తరాలకి అందిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే గురు పరంపర అనేది సాంప్రదాయము, దాయము అంటే దారం. ఈ దారం ఎలా ఉంటుంది, మనం బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు చేసేటప్పుడు ఆ మూలమూర్తి నుంచి ఒక దారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడున్న ఉత్సవమూర్తికి కడతాం. అలా మూలమైనటువంటి నారాయణ మూర్తి ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ పార్వతీ అమ్మవారు సదాశివుణ్ణి ప్రార్థిస్తే ఇచ్చినటువంటి జ్ఞానము ఒక దాయగా మన దగ్గర ఉండేటువంటి గురువు దాకా ఆగకుండా చెప్పేటటువంటి పరంపరనే గురు పరంపర అంటారు. అంటే ఇవాళ మనకేదైనా ఒక విద్య తెలుసు, ఇవాళ నాకు ఇప్పుడు ఈయన కెమెరా ఒకటి పెట్టి నా ముందర పెట్టారు. ఆ కెమెరామ్యాన్ కెమెరా పెట్టారు అంటే కెమెరా ఆయన కనుక్కోలేదు, కెమెరాని తీయడం ఎలా ఆయన కనుక్కోలేదు. ఆయనకి ఎవరో నాయనా కెమెరా ఇలా పెట్టాలి, ఇది ఇలా సెట్ చేయాలి, ఈ ఫ్రేమ్ ఇలా పెట్టాలి అని చెప్పారు. ఆ చెప్పిన మనిషి ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ ఈ తీస్తున్న మనిషిలో ఆ చెప్పే మనిషి కూడా ఉంటాడు. శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి చక్కగా చెప్తారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంతాలు ఒక పండితుడు కూర్చొని మాట్లాడితే కనిపిస్తాయి, కానీ వాడి గురువు అక్కడ కనిపించాడు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. అట్లా కనిపించకుండా అలా ఆలవాలమై కూర్చుండేటటువంటి గురువునే పరంపరాగతమైనటువంటి గురువు అని మనం చెప్తాం. దీనినే గురు పరంపర అంటారు. మీరిప్పుడు ప్రస్తావించినట్టుగానే ఒక గురువు యొక్క వైభవం శిష్యుడి ఉన్నతిలో కనిపిస్తుందంటారు, నిజమేనంటారా? అదే కదమ్మా, మాట్లాడేటటువంటిది శిష్యుడే అయినప్పటికీ ఆ మాట్లాడింప చేసేటటువంటి గురువు అగోచరుడై ఉండి కూడా తాను ఇక్కడి నుంచి మాట్లాడి తాను జీవించే ఉంటాడు. హార్డ్వేర్గా పిల్లవాడికి శరీరం ఇయ్యకపోయి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఇచ్చి ఉండొచ్చు, కానీ వాడి లోపల సాఫ్ట్వేర్ని దింపి దానిని విస్తృతంగా ప్రపంచమంతా బాగుండాలి అని బయటికి పంపించేటటువంటి వాడే గురువు. తాను కనిపించకుండా తన మహత్తునంతా శిష్యుల్లో ప్రవేశింపజేసి, ఎలా ఉంటుందయ్యా అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వెళ్ళినాయి ఎవడికి తెలియదు, అలా గురువు కూడా ఎవడికి కనిపించకుండా జ్ఞానాన్ని శిష్యుడి లోపల పెడతాడు. ఆ పెట్టినటువంటి జ్ఞానాన్ని యోగ్యునైనటువంటి వాడు భగవంతుణ్ణి దృష్టిగా ఉంచుకొని కొట్టి ఆ జలాన్ని స్వీకరిస్తాడు. లోపల ఉన్న కొబ్బరిని అన్నిటినీ తీసుకుంటాడు. ఎవడి దగ్గర ఈ విచికిత్స ఉంటుంది అంటే గురువు ఉన్నవాడి దగ్గర ఉంటుంది. వాడే లోపల దాచబడ్డటువంటి ఆ అద్భుతమైనటువంటి జలాల్ని గ్రహించగలడు, జ్ఞానాన్ని గ్రహించగలడు. శిష్యుడికి పాత్రత ఉండాలి,
గురువు కూడా చూసి అనుగ్రహించాలి. ఇది గొప్పతనం.